హాయ్ అండి, అందరికీ నమస్తే. రేపు మల్లన్న దేవునికి పెట్టుకుందాం అనుకుంటున్నాం. అందుకనే ముందు రోజు అన్ని పనులు చేసుకోవాలి కదా. ఇవ్వదాకా చెద్దర్లన్నీ విండేసిన, ఇప్పుడు ఇల్లు దులిపేసిన. అందుకనే ఖుషిగాన్ని కూడా ఇలా స్కూల్కి పంపించలే, ఇంటికాడనే ఉంచుకున్నావు. పని చేస్తాడు అనుకుంటే ఇంట్లో ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. ఏదో ఇంత పని చేస్తాడని ఇంటికాడ ఉంచుకున్నా కానీ మొత్తం అంగడి చేసి పారేసిండు. ఏదో ఒకటి చేసి అయితే ఒక చిన్న వీడియోని అయితే తీసి పెట్టినాం. మీరు చూసి మమ్మల్ని సపోర్ట్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి. మీరు మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలి. ఈ వీడియోలో చిన్న చిన్న మెమరీస్ కూడా షేర్ చేసుకున్నా. మీరు అందరు చూసి మమ్మల్ని ఆశీర్వదించారు. ఏం ఆటలు ఆడుతున్నావురా? తొక్కుమంటే చెప్ప రానిరా. బడికోక ఇంటికాడు నుంచి బట్టలు వినిపిత్తు చూసిరా. బాగానే వేసిపోతుంది నాకు. మరి అవన్న మీ అయ్యి ఇంటికాడు ఉన్నాడా? నువ్వు అయిపోతావు వాళ్ళు చేస్తారు ఇక. మాయ దేశం పోడేమో అని అమ్మి నన్ను సాగ కొడుతుంది. నువ్వు బాగానే పని చేసి నాకు చేసి నీకు మొత్తం ఆట కత్తుంది చెప్పను కానీ ఇంకా మస్తు పని ఉంది మనకు. సాల్ తీగలే, మస్తు ఒక్కినావు కానీ అడు పని చేయమంటే నీకైతే గింత నన్న సాత కాదు. అదే ఆడమంటనైతే మొత్తం ఇక ఊరంతా దుంకచ్చు. ఒక్కనాడు ఇంటికాడు ఉంచుకొని పని చెప్పినందుకు మొత్తం అంగడి చేస్తుంది. పని ఏమో నాకుందంటే ఇదేమో అంగడి చేస్తుంది. అబ్బో బాగానే లేదు. ఈనాడు ఎల్లు దులుపుతున్నాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇల్లు దులుపుదాం అంటే ఇల్లు మళ్ళీ ఇంకా అత్తలేదు. ఏం తెచ్చుకుందాం? నిన్ను ఇంటికాడ ఉంచుకుని నాది బుద్ధి తక్కువ. ఇంటికాడ ఉంచుకున్నాడు ఏదో ఇంత పని చేస్తాం అనుకుంటే మొత్తం అంగడి ఎత్తుడు. నడు బట్టలు చూసేది పిచ్చి పనులు ఎందుకు చేస్తావు? నాకు పని ఉందంటే నువ్వు ఎందుకు ఇట్లా అల్లరి ఎత్తున్నమైంది? అంత పిచ్చి ఎందుకు ఎత్తున్నావు? రప్పు శోభను అయితే నిజంగా అంత గిట్ట తయారైనవంత మొత్తానికి చెంగిలి అలా కొంచెం ఆయనకు మంచిగా స్నానం చేపిస్తా కానీ ఇప్పుడు బట్టలు వేసుకో, నాకు పని ఉంది. సరేనా? అల్లరి వేయకు, కొద్దిగా పని చేయి. నాకు ఆగమాగం పని ఉందంటే నువ్వు పని పెడతావు నాకు. కుక్క ఊరు ఎట్లా ఉన్నది బంగ్లా మీద? దానికి ఏం పని లేదు మంచిగా కదరా. నీకే పాపం అన్ని పనులు. గట్టు కాదు వెళ్ళేసేది గిట్లండి. పాపం డాడీ ఉండంగానైతే చెద్దర్లు అన్ని డాడే విండేసరా. నేనైతే ఒక్కటి కూడా ముట్టపోదు. ఇప్పుడు ఏం కోసి వచ్చింది మనకు. డాడీ దేశం పోవడేమో కానీ ఏం తెచ్చిండు? కూరగాయలు తెచ్చేదావాలు. నీకు చైన్ కొనదావాలు. చీరలు పైసలు ఇచ్చిన చీరలు. ఇక నువ్వు గదే ఇక మనది. మరి లేకపోతే నువ్వు ఎప్పుడన్నా నాకు సపోర్ట్ చేసినావు? నువ్వు ఆడోళ్ళ మీద మొత్తం ఎప్పుడు పంచలేనాయే. నువ్వు ఆడోళ్ళనే నడిపించుకునేది. మనది మంగళవారం మంది సోమవారం. ఇది ఎప్పుడు నేర్పువి? అటు ముళ్ళున్నా ఇద్దాం. మంది మంగళవారం అంట, మనది సోమవారం అంట.
పెట్టావా ఆ. నీ గిఫ్ట్ చూడు ఎంత మంచిగా ఉందో. ఆ. ఇది నువ్వు పుట్టినాక ఫస్ట్ ఫోటోనే చూసినావు ఎంత మంచిగా ఉందో. క్లేలు పెట్టుకొని ఎట్లా దిగినవరా. ఫస్ట్ అంటే ఫస్ట్ ఫోటో హాస్పిటల్ ఇది. అప్పుడు నువ్వు 2.5 కిలోలే పుట్టినవురా తెలుసా. అయ్యో 4:45 నిమిషాల పుట్టినావు సాయంత్రం. దాడుంటేనేమో మంచిగా దులుపు పొద్దుగాల నుంచి నన్ను గోస ఉంచుకుంటుంది అంత ముట్టాడు నీ యానికి వదులుతాను పప్పిగా నాకు తిక్కలుస్తాయి మళ్ళా. ఈ గిఫ్ట్ మాకు ఇన్స్టాగ్రామ్లో వచ్చింది. ఈ ఫోటో చూడుది. ఇది ఖుషీకి రాఖీ కట్టి వాళ్ళ చెల్లెలు స్వీట్ పెడుతుర్రు. ఇగో ఇదేమో వినాయక చవితికి. ఇగో ఇదేమో మా చెల్లె పిల్లలు ఖుషి. ఇది ఇగో ఖుషి వాళ్ళ నాన్న. మేము వెమ్లవాడ గుడికి పోయినప్పుడు తీయించుకున్నాం ఇది. ఇగో ఇది కూడా మాకు ఇన్స్టాగ్రామ్లోనే ఒక గిఫ్ట్ వచ్చింది. ఫోటో చూసి ఎట్లున్నారో. నాకు ఆడపిల్లలు అంటే ఇష్టం, అందుకనే ఆడపిల్ల డ్రెస్ వేసి తీయించిన. ఇది కూడా ఖుషికి గిఫ్ట్ వచ్చింది. ఖుషి ఇంట్లో డబ్బులు జమ చేసుకుంటాడు. బాగానే జమ చేసి. ఇది మా ఫ్యామిలీ ఫోటో. క్యూట్ అండ్ స్వీట్ అండ్ చిన్న ఫ్యామిలీ. ఖుషి, నేను, ఇక మా ఆయన. అందరు అడుగుతారు కదా మా ఆయన సౌదీలో ఉంటాడు. అవునండి, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ ఫోటో ఉంది కదా ఖుషి వాళ్ళ అన్నయ్య అంటే మా బావ కొడుకు. మా వీడియోస్ అన్ని ఎడిట్ చేసేది, మా పేజ్ మొత్తం ఆయననే మెయింటైన్ చేస్తాడు. నేను ఎక్కువ చదువుకోలేదు కదా, ఆయననే చూసుకుంటాడు. అన్ని మస్తు సపోర్ట్ చేస్తాడు. ఎడిటింగ్లో లేపిస్తా. ఉండాలి. ఖుషికి ఇగో నెమలికలు అంటే ఫుల్ ఇష్టం. అందుకనే మొన్న సిద్ధమైంది కదా అప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిన. రోజు ఇవి చూసుకుంటూ ఆడుకుంటాడు. ఇగో ఇవైతే ఒక సిస్టర్ మా ఇంటికి వచ్చి ఖుషిని మెచ్చుకొని మరి ఈ ఖుషికి ఇష్టం ఉన్న ఈ ఆర్ట్స్ ఇచ్చిపోయింది. ఖుషికి ఇగో ఇదంటే బాగా ఇష్టం, ఇదంటే బాగా ఇష్టం. రోజు చెప్తాడు. చూసారు కదా వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరిన్ని వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి. సార్ ఏంటి సార్ అది? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరిన్ని వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.